పొత్తులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం కోసం తాను తగ్గడానికి సిద్ధమైన పవన్ అన్నిసార్లు తగ్గారు, ఈసారి మిగిలిన వాళ్ళు తగ్గితే బాగుంటుందని అన్నారు. ప్రస్తుతం జనసేన ముందు 3 ప్రత్యామ్నాయాలున్నాయన్నారు పవన్ కళ్యాణ్. 1 జనసేన బీజేపీ ప్రభుత్వం స్థాపించడం. ఆప్షన్ 2 జనసేన టీడీపీ బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేయడం. ఆప్షన్ 3 జనసేన ఒంటరిగా ప్రభుత్వాన్ని స్థాపించడం. ఈ 3 ప్రత్యామ్నాయాలపై చర్చిద్దామని పిలుపునిచ్చారు జనసేన అధినేత. మంచి కోసం తగ్గాలనేది బైబిల్ సూక్తని చెప్పిన పవన్, టీడీపీ ఆ బైబిల్ సూక్తి పాటిస్తే మంచిదన్నారు. పాత్రికేయ మిత్రులతో కూడా తెలియజేస్తాను. అదే ఆ విషయం కూడా మీకు తెలియజేసుకుంటాను. అన్నిసార్లు తగ్గాం, ఈసారి మిగతా వాళ్ళు తగ్గితే బాగుంటుందని నా కోరిక. జనసేన భవిష్యత్తులో మీరు చెప్పాల్సింది 2గా మాట్లాడేది. 1 జనసేన ఎలాంటి చేయబోతుంది భవిష్యత్తులో మనం అధికారం తీసుకుంటే. మన అధికారం సంపూర్ణంగా ఒక్కళ్ళుగా తీసుకున్నా లేదా భాగస్వామ్యమై తీసుకున్నా 2 జరగాలి. భారతీయ జనతా పార్టీతో కలిసి పాసిబిలిటీస్ ఏమన్నాయి? 3 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నది, మన చేతిలో ఉన్నది భారతీయ జనతా పార్టీ మనం కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం. జనసేన భారతీయ జనతా పార్టీ టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం. జస్ట్ మాట్లాడుకుందాం, దీంట్లో నాకేం ఇబ్బంది లేదు మాట్లాడటానికి. లేదా జనసేన ఒకటే స్థాపించడం. ఈ 3 ఆప్షన్సే ఉన్నాయి. నేనేం నమ్ముతానంటే పోరాడితే పోయేదేం లేదు, బాల్య సంఖ్యలో తప్ప. తీసుకుని నేను మాట్లాడలేనని నిన్న పాత్రికేయ మిత్రులతో కూడా తెలియజేస్తాను. అదే ఆ విషయం కూడా మీకు తెలియజేసుకుంటాను. అన్నిసార్లు తగ్గాం, ఈసారి. సో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు పొత్తులకు సంబంధించి. ఆయన కొన్ని ఆప్షన్స్ కూడా ఆప్షన్ 1, ఆప్షన్ 2, ఆప్షన్ 3 కూడా చెప్పారు. సో ఏంటి ఆయన లెక్కలు ఏ విధంగా ఉన్నాయి పొత్తుల మీద? మా బ్యూరో చీఫ్ చంద్రశేఖర్ నాయుడికి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చంద్రశేఖర్, ఏ విధంగా చూడొచ్చు? పవన్ కళ్యాణ్ 3 ఆప్షన్స్ చెప్పారు. అందులో 1 ఆయన ప్రభుత్వాన్ని ఎలా ఏర్పాటు చేయాలి, మంచి కోసం కొంచెం తగ్గాలని కూడా అన్నారు. ఈ వ్యాఖ్యలు ఏ విధంగా చూడాలి? అసలు ఈ పొత్తుల లెక్కల్లో ఆయన ఆంతర్యం ఏమిటి? వైసీపీని ఓడించాలి అంటే ఓట్లు చిరకుండా చేయాలి, ఆ పని నేను తీసుకుంటానని చెప్పి ఆయన పార్టీ ఆవిర్భావ సభలో చెప్పారు. అప్పటి నుంచి కూడా పొత్తులకు సంబంధించి జనసేనాని లెక్కలు ఏంటి, ఆయన ఏ దిశగా ఆలోచన చేస్తున్నారనేది చర్చ అంతా జరుగుతూ ఉంది. ప్రధానంగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ టీడీపీకి దగ్గర కావాలని చూస్తున్నారు. టీడీపీ జనసేన కలిస్తే ఒక ఓట్ బ్యాంక్ అనేది సుస్థిరమైన ఓట్ బ్యాంక్ ఏర్పడుతుంది, వైసీపీని ఓడించడానికి అవకాశం ఉంటుందనే చర్చ ఎప్పటి నుంచో నడుస్తూ ఉంది. అయితే ఆ పార్టీ కానీ టీడీపీ కానీ ఇటు జనసేన కానీ ఇప్పటివరకు కూడా మేమిద్దరం కలుస్తామని కానీ మేమిద్దరం కలవాలనుకుంటున్నాను కానీ చెప్పలేదు. కానీ పరోక్షంగా మాత్రం అందరూ మాట్లాడుతూ ఉన్నారు. టీడీపీ మొన్నటి వరకు కూడా జనసేన వైపుకు చూస్తూ ఉంది, జనసేన కలిస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉంది, ఆ లెక్కలోనే మాట్లాడుతున్నారు. కుప్పం వెళ్ళిన చంద్రబాబు నాయుడు మాట్లాడారు, మనం చూసాము. ఎవరో ఒక కార్యకర్త ఉండి పవన్ కళ్యాణ్ మీరు కలిసి పోటీ చేయొచ్చు కదా అన్నప్పుడు అతనితో చంద్రబాబు నాయుడు అన్నారు, లవ్ 1 సైడ్ ఉండకూడదు, ఇద్దరు కలిస్తేనే అది లవ్ అవుతుంది, ఇద్దరు కలిస్తేనే అది పెళ్ళి అవుతుందని ఆయన వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలను ఈరోజు పవన్ కళ్యాణ్ మళ్ళీ ప్రస్తావించారు. చంద్రబాబు నాయుడు ఒకప్పుడు ఇది 1 సైడ్ లవ్ అన్నారు, ఇప్పుడు వారు 1 సైడ్ అయింది అని అంటున్నారు. అంటే దీని అర్థం ఏంటంటే ఒంగోలులో మహానాడు జరిగిన తర్వాత టీడీపీ కార్యకర్తలకు, టీడీపీ నాయకత్వానికి, టీడీపీ అగ్రనాయకత్వానికి అందరూ కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. జనం అందరూ కూడా వైసీపీకి వ్యతిరేకంగా ఉన్నారు, జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు. అందుకోసమే మనం 40-50 వేల మంది వస్తారనుకున్న మహానాడుకు లక్షల మంది వచ్చేశారు. ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చింది. అదంతా కూడా ప్రభుత్వం మీద ఉన్న అసంతృప్తి మాత్రమే. ఇదంతా కూడా మనకు కలిసి వస్తుంది కాబట్టి వారు 1 సైడ్ అయింది అని. వారు 1 సైడ్ అంటే టీడీపీ వర్సెస్ వైసీపీ, మధ్యలో జనసేన లేదు, బీజేపీ లేదని. దీన్ని పవన్ కళ్యాణ్ కొంచెం సున్నితంగా తనదైన శైలిలో నొక్కి చెప్పినట్టుగా అర్థమవుతుంది. ఏంటంటే మొన్నటి వరకు 1 సైడ్ లవ్ అన్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు వార్ 1 సైడ్ అంటున్నారు. దాని మీద ఆయన క్లారిటీ వచ్చినప్పుడు పొత్తుల గురించి మాట్లాడదామంటూ సెటైర్ వేసినట్టుగా మనం చెప్పుకోవచ్చు. పవన్ కళ్యాణ్ తీరు, పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు ఏ విషయంలో మనం అనుకుంటే కనుక ఆయన ఖచ్చితంగా టీడీపీ నాయకత్వానికి ఒక చొరకేశాడు. మీరు నిన్నటి వరకు అన్నదేంటి, ఈరోజు అన్నదేంటి? నిన్న కూడా మీడియాతో చిట్చాట్ చేస్తున్నప్పుడు ఎవరో ఒక రిపోర్టర్ మాట్లాడి మహానాడు కూడా సక్సెస్ అయింది కదా అంటే, అవునా మహానాడు సక్సెస్ అయిందా, అయితే మంచిదే కదా
అని ఆయన సమాధానం చెప్పారు. అంటే టీడీపీ నాయకత్వం తీరుని, టీడీపీ నాయకులు మాట్లాడుతున్న వ్యాఖ్యల్ని పవన్ కళ్యాణ్ నిశ్చితంగా గమనిస్తూ ఉన్నారు. తన సహకారం లేకుండా, తనతో తోడ్పాటు లేకుండా, తనతో పొత్తు లేకుండా టీడీపీ ఒంటరిగా గెలవలేదని గట్టిగా పవన్ కళ్యాణ్ నమ్ముతున్నట్టుగా అర్థమవుతుంది. అందుకోసమే టీడీపీ తగ్గి ఉంటే బాగుంటుంది, వారు వన్ సైడా ఇది వన్ సైడ్ లవ్వా అనే దాని మీద చంద్రబాబు నాయుడుకి కానీ టీడీపీకి కానీ క్లారిటీ వస్తే అప్పుడు దాని గురించి మాట్లాడదామని అన్నారు. అదే సమయంలో ఇప్పటివరకు కూడా బీజేపీ గురించి ఆయన ఎప్పుడూ మాట్లాడిన కొన్ని కామెంట్లు కూడా చేశారు. ఏం చేశారు? బీజేపీతో మనకు గట్టి సంబంధాలే ఉన్నాయి, ఈ కరోనా కారణంగా సోషల్ డిస్టెన్స్ పెరిగింది, అందుకని వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు, మన కార్యక్రమాలు మనం చేస్తున్నాము, ఇద్దరం కలిసి పనిచేసే రోజులు కూడా దగ్గరకు వస్తాయని కూడా చెప్పారు. అంటే బీజేపీని నేను ఇంకా వీడలేదు, బీజేపీతో కూడా కలిసి పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నానంటూ పరోక్షంగా టీడీపీకి సంకేతాలు ఇచ్చారు. ఆయన హెచ్చరికలు కూడా చేసినట్టుగా మనం భావించవచ్చు. అలాగే పొత్తులకు సంబంధించి 3 ఆప్షన్స్. ఆప్షన్ 1 జనసేన బీజేపీ కలిసి పోటీ చేయటం. ఆప్షన్ 2 జనసేన బీజేపీ టీడీపీ కలిసి పనిచేయటం. ఆప్షన్ 3 జనసేన ఒంటరిగా పోటీ చేయటం, అధికారంలోకి రావటం. వీటన్నిటిలో కన్నా కూడా పవన్ కళ్యాణ్ మొత్తం ఈ రాజకీయాలు చూస్తున్నవాడిగా, రాజకీయాలు చేస్తున్నవాడిగా, ఏపీలో ఉన్న పరిస్థితి తెలుసుకున్నవాడిగా, ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే ఏ ఒక్క పార్టీ కూడా వైసీపీని ఎదుర్కొనే పరిస్థితులు లేదు. 151 సీట్లు, దాదాపు 1,80,000 కోట్ల రూపాయల పథకాలు అయితేనేమి, సంక్షేమ కార్యక్రమాలు అయితే చేస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టడం అంత ఈజీ కాదు. ఆయనకి బలిష్టమైన ఎస్సీ ఓట్ బ్యాంకు, ఎస్టీ ఓట్ బ్యాంకు ఉంది, మైనార్టీల సపోర్ట్ ఉంది. అలాంటి జగన్మోహన్ రెడ్డిని ఢీకొట్టాలంటే ఏ ఒక్క పార్టీ కూడా అయ్యే పని కాదు. అందుకని టీడీపీ 40 ఏళ్ల అనుభవం ఉన్న టీడీపీ పార్టీ పవన్ కళ్యాణ్ పొత్తు కోసం వెంపర్లాడినట్టు కానీ దేబలాడినట్టు కానీ కనిపించకుండా మేనేజ్ చేయాలని చూస్తూ ఉంది. అందుకోసమే మహానాడు జరగడంతోనే అది హిట్ అనే ప్రచారం టీడీపీ చేసుకుంది. కానీ టీడీపీకి తెలుసు పవన్ కళ్యాణ్ సహకారం లేకుండా ముందుకెళ్లే పరిస్థితి లేదని. అయితే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి రాజకీయాల్లో ఉన్నప్పటికీ కూడా అవతల వ్యక్తుల ఆధిపత్యం దాని మీద ఉండకూడదని గట్టిగా భావించే మనస్తత్వం అయింది. అందుకనే టీడీపీ నాయకులు ఒంటరిగా పోటీ చేయాలనుకున్న విధంగా మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళకి క్లారిటీ, ఒంటరిగా పోటీ చేయాలనుకుంటున్నారా లేకపోతే నాతో కలిసి పోటీ చేయాలనుకుంటున్నారా, పొత్తులు పెట్టుకుందాం అనుకుంటున్నారా అనే విషయం మీద వాళ్ళ క్లారిటీ వస్తే నేను చెప్పాల్సింది నేను చెప్తానంటూ పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చినట్టుగా అవుతా ఉంది. అలాగే నిన్న ఏపీ బీజేపీ నాయకులతో నాకు సంబంధాలు పెద్దగా లేవు, వాళ్ళతో పరిచయాలు కూడా లేవు, 2014 తర్వాత మాత్రమే సోమవీరాజును కలిసి నేను అంటూ ఒక రకంగా ఏపీ బీజేపీ నాయకత్వం తరగతి సంబంధాలు పెద్దగా లేవు, వాళ్ళతో అంత అవసరం లేదన్నట్టుగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఈసారి అంటే నెక్స్ట్ జరగబోయే కార్యక్రమాలను కూడా మేము కలిసి చేస్తాం, అంటే బీజేపీ మనము కలిసి చేస్తామంటూ జనసేన విస్తృతస్థాయి సమావేశంలో చెప్పారు. మొత్తంగా చూస్తే ఏపీలో పొత్తులకు సంబంధించి ప్రతిపక్షాల మధ్య గత కొంతకాలంగా జరుగుతున్న ఈ చర్చలు కానీ ఎవరు ఎటు వెళ్తారు, ఎవరితో కలుస్తారనే దాని మీద కూడా ఒక క్లారిటీ ఇచ్చినట్టు అవుతుందని. అదే సమయంలో బీజేపీ ఏపీ నాయకత్వానికి కూడా ఆయన ఒక హెచ్చరిక చేసినట్టుగా కూడా మనం ఈ మొత్తం ప్రసంగాన్ని బట్టి చూసి అర్థమవుతుంది. ఎందుకంటే ఏపీ బీజేపీ నాయకత్వంలో 2 వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం టీడీపీతో కలిసి పవన్ కళ్యాణ్ బీజేపీ ఒక కూటమిగా పోటీ చేస్తే ఫలితం ఉంటుందని ఆలోచించే ఒక వర్గం, వాళ్ళంతా కూడా ఈ మధ్య కాలంలో బయట పార్టీల నుంచి వచ్చి బీజేపీలో చేరిన వాళ్ళంతా. బీజేపీలో మొదటి నుంచి ఉన్న సోము అండ్ టీం మాత్రం కలిస్తే జనసేనతో కలవాలి, లేకపోతే బీజేపీ ఒకటే పోటీ చేయాలి, ఇది వాళ్ళ సిద్ధాంతం. ఆయన చెప్తున్నది ఏంటంటే నా దగ్గర ఆప్షన్లు ఉన్నాయి, మీరు టీడీపీతో జనసేన కలిసి బీజేపీతో కలిసి పోటీ చేయడానికి అంగీకరించకపోతే అంటే జనసేన టీడీపీ బీజేపీ కూటమి అంటే 2014 మళ్ళీ తిరిగి పునరావృతం కావడం ఆ కూటమి ఒప్పుకోకుంటే నేనైనా ఒంటరిగా పోటీ చేసుకుంటాననే గట్టి సంకేతాలు బీజేపీకి ఇచ్చారు. అంటే బీజేపీ నాయకత్వం కూడా ఖచ్చితంగా ఓటు చీలకుండా చేసే ఈ ప్రయత్నాలకు సహకరించాలి, లేకపోతే నా దగ్గర ఉన్న 3 ఆప్షన్ అంటే జనసేన ఒంటరిగా పోటీ చేయటం అనే ఆప్షన్ కూడా ఉంది, కాబట్టి మీరు కూడా ఆలోచించుకోండి అని బీజేపీ నాయకత్వాన్ని కూడా ఒక హెచ్చరిక చేసినట్టు అవుతుంది. అటు టీడీపీకి ఒక హెచ్చరిక చేశారు, ఇటు బీజేపీకి ఇంకొక హెచ్చరిక చేశారు. అంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తికి మొన్న 2019 ఎలక్షన్లో 6.5% ఓట్లు వచ్చాయి, ఒకే ఒక సీట్ వచ్చింది. అయితే మొన్న ఉన్న ప్రత్యేక పరిస్థితుల్లో ఒక ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి వెళ్ళడం, మొత్తం రాష్ట్రం మొత్తం కూడా జగన్ వైపే చూడటం, ఈ పరిస్థితుల్లో ఎవరి హవా పనిచేయలేదు. పవన్ కళ్యాణ్ చరిష్మా పనిచేయలేదు, పవన్ కళ్యాణ్ కరిష్మా పనిచేయలేదు, పవన్ కళ్యాణ్ సినీ గ్లామర్ పనిచేయలేదు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజకీయ అనుభవం పనిచేయలేదు, టీడీపీ చివరిలో ఇచ్చిన పసుపు కుంకుమల పథకము పనిచేయలేదు, ఏది పనిచేయలేదు. అన్నీ ఈ జగన్మోహన్ రెడ్డి సుడిగాల్లో ఫ్యాన్ గాల్లో కొట్టుకుపోయాయి. అయితే ఈసారి మారిపోతుంది పరిస్థితి అనేది వీళ్ళు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వం గట్టిగా సంక్షేమ పథకాలు పెట్టుకుని ఉంది, ఇంకో పక్క బీసీ నినాదం తీసుకొని జనంలోకి వెళ్తా ఉంది. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం మళ్ళీ రిటైన్ కావడానికి వచ్చే 2 ఏళ్ల జరగబోయే ఎలక్షన్లో ప్రయత్నం చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి బలం
బలహీనతలు చేసిన ప్రతిపక్షాలన్నీ కూడా ఎలా ముందుకెళ్ళాలి, ఎవరితో ఎవరు కలవాలని చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈరోజు జరిగిన విస్తృతస్థాయి సమావేశం వేదికగా పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు టెన్షన్లో లేరనేది ఆయన మాట్లాడుతున్న తీరు బట్టి మనకు అర్థమవుతుంది. పవన్ కళ్యాణ్ ఓడిపోతే మళ్ళీ సినిమాలు చేసుకుంటారు రాజకీయంగా మనం విశ్లేషణ చేసుకుంటే. కాకపోతే టీడీపీకి ఇది లైఫ్ అండ్ డెత్ సమస్య. ఇప్పటికే ఓడిపోయి 3 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉంది. మళ్ళీ ఓడిపోతే మళ్ళీ ఇంకొక 5 ఏళ్ళు ప్రతిపక్షంలో ఉండాల్సి వస్తుంది. చంద్రబాబు నాయుడుకి ఇప్పటికే 74 ఏళ్ళు 73 ఏళ్ళు ఉన్నాయి. ఆయన మళ్ళీ ప్రతిపక్షంలో కూర్చోవాలంటే 79 ఏళ్ళకో 80 ఏళ్ళకో 81 ఏళ్ళకో ఆయన వెళ్ళిపోతారు. ఇప్పుడు టీడీపీకి రాజకీయంగా అధికారం అందిస్తే ఆ పార్టీలో ఉన్న మరొక నాయకుడు ఆ బాధ్యతను తీసుకుని ముందుకెళ్ళడానికి, పార్టీని తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇది టీడీపీకి ఉన్న ఇబ్బందికరమైన పరిస్థితి. ఖచ్చితంగా ఆ పార్టీ ఒంటరిగా పోటీ చేస్తాం అనుకుంటే ఒంటరిగా పోటీ చేయడం, ఒంటరిగా పోటీ చేయకుండా ఎవరన్నా తోడ్పాటు కావాలంటే పవన్ కళ్యాణ్ తోడ్పాటు తీసుకోవడం అవసరం ఉంటుంది. ఈ తోడ్పాటు తీసుకునే క్రమంలోనే తనను జాగ్రత్తగా చూసుకోవాలి, తన గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలనే సంకేతాలు పవన్ కళ్యాణ్ స్పష్టంగా ఇస్తా ఉన్నారు. ఆయన ఇంకొక విషయం కూడా స్పష్టంగా చెప్పారు. 2014లో ఆయన పార్టీ పెట్టినప్పటికీ పోటీ చేయలేదు, సీట్లు అడగలేదు. కేవలం బీజేపీ టీడీపీ తరఫున ప్రచారం చేశారు. నేను అప్పుడు తగ్గాను. 2019లో కూడా నేను తగ్గాను. అంటే ఈ 2018లో ఆయన విడిగా పోటీ చేసుకున్నారు పవన్ కళ్యాణ్. 2019లో పవన్ కళ్యాణ్ విడిగా పోటీ చేసుకున్నారు. 2019లో అదే టీడీపీ కూడా విడిగా పోటీ చేసుకుంది, బీజేపీ కూడా విడిగా పోటీ చేసుకుంది. కాబట్టి నేను తగ్గానని ఆయన క్లెయిమ్ చేసుకుంటున్నారు. ఇది తగ్గినట్టా కాదని తర్వాత విషయం పోలిస్తే నేను తగ్గాను కాబట్టి ఈసారి మీరు తగ్గాలన్నారు. ఏదరు బీజేపీ కానీ టీడీపీ కానీ తగ్గాల్సిందే, తగ్గితేనే ఈ పొత్తుల వ్యవహారం నడుస్తుందని ఇంకొక సందేహం ఇచ్చారు. అంటే ఈ తగ్గటం అనే వ్యవహారాన్ని కూడా మనం వైడ్గా ఆలోచన చేసుకుంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సీఎం కావాలని కోరుకుంటున్నారు. పవన్ కళ్యాణ్ సీఎం కావాలంటే సొంతంగా ఆయన పార్టీ అధికారంలోకి వచ్చి అధికారం చేపట్టే పరిస్థితి ఇప్పుడు అప్పట్లో ఉండే అవకాశాలు లేవనేది కొద్దిగా స్పష్టంగా అర్థమవుతుంది. అందుకనే రేపు పొత్తులు పెట్టుకుంటే ఇంతకుముందు చంద్రబాబు నాయుడుకి ఏకపక్షంగా పవన్ కళ్యాణ్ మద్దతు ఇచ్చేసి ఆయన సీఎం చేసినట్టుగా కాకుండా ఈ పొత్తుల్లో భాగంగా పవర్ షేరింగ్ అనేది కూడా ఒకటి జనసేన ఈ పొత్తుల వ్యూహంలో భాగంగా ఉంది అనే ఒక ప్రచారం కొంతకాలంగా నడుస్తోంది. అంటే ఈసారి పొత్తులంటూ జరిగితే పవర్ షేర్ జరగాలి, సీఎం పదవిని విభజించుకోవాలి. చంద్రబాబు నాయుడు కానీ టీడీపీ కానీ కొన్ని రోజులు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కానీ జనసేన కానీ కొన్ని రోజులు, బీజేపీ కొన్ని రోజులు తీసుకోవాలి. అలా షేరింగ్ జరిగితేనే వ్యవహారం నడుస్తుందనే ఒక ఆలోచనలో జనసేన అధ్యక్షుడు ఉన్నారు అని చెప్తా ఉన్నారు. అందుకనే ఆయన కాన్ఫిడెన్స్ వస్తుంది. బయట చెప్పుకుంటూ ఉంటారు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి 0 అయితే ఆయన పక్కన 1 పెడితే 10 అవుతాడు, 2 పెడితే 20 అవుతాడు, 3 పెడితే 30 అవుతాడు. ఆయన అవసరం ఇప్పుడు పవన్ కళ్యాణ్ అవసరం ఇప్పుడు టీడీపీకి ఉంది కాబట్టి ఆ బార్గెనింగ్ కెపాసిటీని పవన్ కళ్యాణ్ పెంచుకుంటున్నారు. అందుకనే హెచ్చరిక ధోరణిలో అటు టీడీపీకి కానీ ఇటు బీజేపీకి కానీ ఆయన ఈ పొత్తులకు సంబంధించి ఒక హెచ్చరిక జారీ చేసినట్టుగా మేము మొత్తం ఎపిసోడ్ను అనుకోవచ్చు. టీడీపీ మాత్రం 40 ఏళ్ళ అనుభవం ఉన్న పార్టీగా వెంటనే పవన్ కళ్యాణ్ మాతో కలవాలి, పవన్ కళ్యాణ్తో మేము కలుస్తాం అని అనలేకపోతా ఉంది. అంతర్గతంగా మాత్రం ఆ పార్టీలో ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్తో కలిసి వెళ్ళాలనేది ఆ పార్టీ టీడీపీ కార్యకర్తల్లో కూడా, టీడీపీ నాయకత్వంలో కానీ, టీడీపీలో మాజీ ఎమ్మెల్యేలు ఎంపీల్లో కూడా పవన్ కళ్యాణ్తో కలిస్తే గెలుపు అనేది ఈజీగా ఉంటుంది, సేఫ్గా మనం ఒడ్డును పడతాము, 2014 రిపీట్ అవుతుందనే భావనలో ఉన్నారు. అదే భావన వాళ్ళు పార్టీ హైకమాండ్కి కూడా తెలియజేశారు టీడీపీ అధినాయకత్వానికి. అయితే టీడీపీ అధినాయకత్వం మనం చెప్పుకుంటున్నట్టుగా ఈ 40 ఏళ్ల అనుభవం ఉన్న పార్టీ చంద్రబాబు నాయుడు మీద ఇప్పటికీ ఒక విమర్శలు ఉన్నాయి. ఆయన ఎప్పుడు కూడా ఒంటరిగా జతగా అంటే పొత్తు లేకుండా పోటీ చేసిన వ్యక్తి కాదు. ఒంటరిగా పోటీ చేస్తే ఆయన ఓడిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అలాంటి విమర్శలు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు కూడా పరిస్థితులు చూస్తూ ఉన్నారు. ఇంకా ఎలక్షన్లకి షెడ్యూల్ ప్రకారం జరిగితే 2 ఏళ్ళు ఉంటాయి, మధ్యంతర ఎన్నికలు జరిగితే ఏడాదికో 6 నెలలకో జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి టీడీపీ ఆచితూసి వ్యవహరిస్తూ ఉంది. ఈ ఆచితూసి వ్యవహరించే క్రమంలోనే టీడీపీ కాలరు ఎగరేయకుండా చూసే క్రమంలోనే ఈరోజు పవన్ కళ్యాణ్ ఇలాంటి ప్రసంగం చేసి ఉండొచ్చుగా మనం అనుకోవచ్చు. దేవి, ప్రయోజనాల కోసం ఎవరితోనే జట్టు కడతామన్నారు. ఈ రోజు పూర్తి క్రిస్టల్ క్లీన్ గా ఆయన క్లారిటీ ఇచ్చారు, ఆప్షన్స్ కూడా కొన్ని పెట్టారు. సో దీన్ని టీడీపీ ఏ విధంగా తీసుకుంటుంది? అంటే మీరు బార్గెనింగ్ కోసము ముందుగానే హెచ్చరిక పంపారని అంటున్నారు. ఓ పక్క స్నేహహస్తం చాస్తూనే రాష్ట్ర ప్రయోజనాల కోసం నేను అన్నిసార్లు తగ్గాను, ఇప్పుడు తగ్గడంలో తప్పేంటి, ఇది బైబిల్ సూక్తి అని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఎలా తీసుకుంటుంది టీడీపీ ఇప్పుడు?
టీడీపీకి చెప్పాను కదా, లైఫ్ అండ్ డెత్ సమస్య ఉంటుంది. టీడీపీ ఒంటరిగా పోటీ చేస్తే ఎంతవరకు గెలుస్తుంది అనేది చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మనం చెప్పుకున్నట్టుగా 151 సీట్లు ఉన్నాయి. మొన్న ప్రత్యేక పరిస్థితుల్లో 151 సీట్లు వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి ఓట్ బ్యాంకు పరంగా మనం చూసుకుంటే 2014లో రాష్ట్రంలో ఉన్న 28 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లో మెజార్టీ సీట్లు జగన్మోహన్ రెడ్డి గెలుచుకున్నారు. 2019కి వచ్చేటప్పటికి 27 ఎస్సీ రిజర్వ్డ్ సీట్లు జగన్మోహన్ రెడ్డి గెలిచారు. 7 ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు ఉంటే 7 ఎస్టీ రిజర్వ్డ్ సీట్లు జగన్మోహన్ రెడ్డి గెలిచారు. అంటే 27 + 7 34 సీట్లు. అలాగే 4 మైనార్టీలు ఎక్కువ ఉండే నియోజకవర్గాలు కర్నూలు కానీ, కడప కానీ, మదనపల్లి కానీ, గుంటూరు ఈస్ట్ కానీ, ఈ 4 నియోజకవర్గాలు కూడా జగన్ పార్టీ గెలిచింది. అంటే 34 + 4 మొత్తం 38 సీట్లు అనేది జగన్కి 2014లో పెట్టని కోటగా ఉన్నాయి, 2019లో కూడా పెట్టని కోటగా ఉన్నాయి. జగన్ ఓటు బ్యాంకు సహజంగా ఆ వర్గాల్లోనే ఉంటుంది కాబట్టి ఆ కాస్త అటు ఇటు అయినా కానీ అది 25-30 సీట్లు తగ్గకుండా జగన్మోహన్ రెడ్డి గెయిన్ చేసుకునే అవకాశం ఉంటుందని ఒక విశ్లేషణ ఉంది. ఆ 25-30 సీట్లు అలా పక్కన పెడితే రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గం ఉన్న మిగతా ప్రాంతాల్లో ఇంకొక 25-30 సీట్లు గెలిచినా కూడా జగన్ అనే వ్యక్తి 50-60 సీట్లతోటి ఎట్టి పరిస్థితిలో కూడా తగ్గకుండా ఉంటారు. ఓడిపోయినా గెలిచినా ఆయన టేక్ ఆఫ్ అనేది అక్కడి నుంచి మొదలవుతుంది. 2014లో మనం చూస్తున్నాం, జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినప్పుడు 67 సీట్లు వచ్చినాయి ఆయనకి. అంటే ఆయన మినిమం కెపాసిటీ ఆ లెవెల్లో ఉంటుంది. కాబట్టి ఈ పార్టీలన్నీ కూడా ఆయన ఓడించాలంటే కనీసం కలిసికట్టుగా పోటీ చేస్తేనే ఇది సాధ్యమయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి బార్గెనింగ్ పవర్, ఈయన ఆయిల్ ట్యాంక్ వాడు, కారు చంద్రబాబు అయితే ఆ కారుకు పవన్ కళ్యాణ్ ఆయిల్ ట్యాంక్ అనుకుంటున్నాడు. ఆయిల్ ట్యాంక్ కూడా కారు కదలదు. కాబట్టి ఈయన బార్గెనింగ్ చేస్తున్నారు. మీరు తగ్గాల్సిందే అంటారు. తగ్గడం అనేది సీఎం పదవి తనకి ఇవ్వమని అడగవచ్చు, లేకపోతే సీట్లు తనకు ఎక్కువ ఇవ్వమని అడగవచ్చు, లేకపోతే పొత్తుల వ్యవహారం మొత్తం తన చేతుల మీదుగా నడిపించాలనే అధికారం తనకి ఇవ్వాలని కూడా కావచ్చు. మొత్తానికి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి కీలకంగా మారిపోతున్నాడు వచ్చే ఎన్నికల్లో అనేది ఆ పవన్ కళ్యాణ్ నమ్ముతున్నాడు. ఆ నమ్మే క్రమంలోనే సహజంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణులు ఉంటాయి పొత్తుల్లో. మనం 94లో టీడీపీ పరిస్థితి చూసినా, 2004లో రాజశేఖర రెడ్డి, సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్ పరిస్థితి చూసినా, 2009లో మనం చూస్తే టీడీపీ, సిపిఐ, సిపిఎం, టీఆర్ఎస్ కలిసినా కూడా ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో ఉంటాయి. కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ మాత్రం గట్టిగా వాయిస్ వినిపిస్తా ఉన్నారు. అది తన అవసరం ఆ పార్టీలకు ఉందని చెప్పడం. ఒక నిమిషం మీరు హోల్డ్ లో ఉండండి. పవన్ కళ్యాణ్ అసలు ఏమన్నారు ఒకసారి చూద్దాం. తగ్గితే తీసుకుని నేను మాట్లాడలేనని నిన్న పాత్రికేయ మిత్రులతో కూడా తెలియజేశాను. అదే ఆ విషయం కూడా మీకు తెలియజేసుకుంటాను. అన్నిసార్లు తగ్గాం, ఈసారి మిగతా వాళ్ళు తగ్గితే బాగుంటుందని నా కోరిక. జనసేన భవిష్యత్తులో మీరు చెప్పాల్సింది రెండుగా మాట్లాడేది. ఒకటి, జనసేన ఎలాంటి చేయబోతుంది భవిష్యత్తులో మనం అధికారం తీసుకుంటే. మన అధికారం సంపూర్ణంగా ఒక్కళ్ళుగా తీసుకున్నా లేదా భాగస్వామ్యమై తీసుకున్నా, రెండే జరగాలి. భారతీయ జనతా పార్టీతో కలిసి పాసిబిలిటీస్ ఏమన్నా, మూడే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నది, మన చేతిలో ఉన్నది భారతీయ జనతా పార్టీ మనం కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం. జనసేన, భారతీయ జనతా పార్టీ, టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం. జస్ట్ మాట్లాడుకుందాం, దీంట్లో నాకేం ఇబ్బంది లేదు మాట్లాడటానికి. లేదా జనసేన ఒకటే స్థాపించడం. ఈ 3 ఆప్షన్సే ఉన్నాయి. నేనేం నమ్ముతానంటే పోరాడితే పోయేదేం లేదు, బాల్య సంఖ్యలో తప్ప. తీసుకుని నేను మాట్లాడలేనని నిన్న పాత్రికేయ మిత్రులతో కూడా తెలియజేశాను. అదే ఆ విషయం కూడా మీకు తెలియజేసుకుంటాను. అన్నిసార్లు తగ్గాం, ఈసారి మిగతా వాళ్ళు తగ్గితే బాగుంటుందని నా కోరిక. జనసేన భవిష్యత్తులో మీరు చెప్పాల్సింది రెండుగా మాట్లాడేది. ఒకటి, జనసేన ఎలాంటి చేయబోతుంది భవిష్యత్తులో మనం అధికారం తీసుకుంటే. మన అధికారం సంపూర్ణంగా ఒక్కళ్ళుగా తీసుకున్నా లేదా భాగస్వామ్యమై తీసుకున్నా, రెండే జరగాలి. భారతీయ జనతా పార్టీతో కలిసి పాసిబిలిటీస్ ఏమన్నా, మూడే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మన కళ్ళ అలాగే ఓటు చీలకూడదు మిగతా పార్టీలతోటి అని అంటే, చంద్రబాబు గారు చెప్పినట్టుగా అది ఏమంటుంది, 1 సైడ్ లవ్ అయింది చెప్తారా. ఇప్పుడు ఒకప్పుడు 1 సైడ్ లవ్ అయింది, ఇప్పుడు 1 సైడ్ అయింది. సో వాళ్ళకి ఏ మాట మీద నిలబడతారో క్లారిటీ వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. సో నేనేమనుకున్నానంటే, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పొలిటికల్ ఇవన్నీ కంటే కూడా స్టేట్ స్టెబిలిటీని ఆశించేవాడిని నేను. నాకు బీజేపీకి చాలా బాగుంది, మరి ఎందుకు ఇద్దరు కలిసి పనిచేయట్లేదని అంటారు. నాకు ఈ కరోనా వల్ల సోషల్ డిస్టెన్సింగ్ వచ్చింది. ఆ సోషల్ డిస్టెన్సింగ్
కరోనా తగ్గిపోయింది, సోషల్ డిస్టెన్సింగ్ కూడా తగ్గిపోద్ది. నాకు బీజేపీకి చాలా బాగుంది. మరి ఎందుకు ఇద్దరు కలిసి పని చేయట్లేదని అంటారు. నాకు ఈ కరోనా వల్ల సోషల్ డిస్టెన్సింగ్ వచ్చింది. ఆ సోషల్ డిస్టెన్సింగ్ ఎస్, జనసేన బీజేపీకి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయన్నారు. కానీ ఉమ్మడిగా ఎందుకు కలిసి వర్క్ చేయటం లేదు అన్న దానికి కరోనా వల్ల సోషల్ డిస్టెన్స్ అని చెప్పేసి ఆయన సరదాగా కూడా మాట్లాడారు. దీనికి సంబంధించి బిక్సిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. చంద్రశేఖర్, 3 ఆప్షన్స్లో 2 ఆప్షన్స్ మనకి తెలుసు, జనసేన బీజేపీ అండ్ జనసేన బీజేపీ టీడీపీ. లాస్ట్లో జనసేన సింగిల్ గా అని, అంటే వస్తే మీరు రండి జట్టు కట్టడానికి, లేకపోతే నేను సింగిల్ గా అయినా సరే నేను పోటీ చేస్తాను అంటమే కదా. ఖచ్చితంగా అదే. ఎందుకంటే బీజేపీ పరిస్థితి ఏమాత్రం ఏపీలో బాగోలేదు అనేది ఒక విశ్లేషణ ఉంది. ఎందుకంటే మనం లాస్ట్ ఎలక్షన్లో చూస్తే 1% కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. అంటే 0.5056% ఓట్లు వచ్చాయి. అంటే 100 కంటే తక్కువ ఓట్లు వచ్చాయి బీజేపీకి. బీజేపీ పరిస్థితి 2019 నుంచి ఇప్పుడు 2022 వరకు ఏమైనా మార్పు చెందిందంటే పెద్దగా మార్పు చెందలేదని చెప్పుకోవచ్చు. ఉప ఎన్నికల్లో పోటీ చేయడం, బద్వేల్లో టీడీపీ లేని చోట పోటీ చేసి ఎక్కువ సీట్లు వచ్చాయని క్లెయిమ్ చేసుకోవడం బీజేపీ చేస్తున్న పని. అలాగే తిరుపతిలో మాకు ఎక్కువ సీట్లు వచ్చాయని చెప్పుకోవడం, ఎక్కువ ఓట్లు వచ్చినాయని చెప్పుకోవడం తప్ప బీజేపీ పెద్దగా విస్తరించింది కానీ పెద్దగా పెరిగింది కానీ ఏది లేదనేది ఒక విశ్లేషణగా ఉంది. అదే పరిస్థితుల్లో ఉన్న బీజేపీకి ఖచ్చితంగా ఇక ఈయన చెప్పడం ఏంటంటే, ఆయన ఏదైతే ఆప్షన్స్ పెట్టుకున్నాడో ఈ వైసీపీని గద్దెదించడానికి, అంటే టీడీపీతో కలవడం అనే దాన్ని ఖచ్చితంగా అంగీకరిస్తేనే బాగుంటుంది, లేకపోతే మిమ్మల్ని కూడా వదిలేసి నేను ఒంటరిగా పోతానని చెప్తా ఉన్నారు. వాస్తవంగా 2019 ఎలక్షన్ అయిపోతానే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీతో మేము కలిసి పనిచేస్తా ఉంటూ అప్పుడు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న కన్నా లక్ష్మీనారాయణతో కలిసి పవన్ కళ్యాణ్ ఒప్పందం చేసుకున్నారు, పొత్తు పెట్టుకున్నారు. వాస్తవంగా ఏ పొత్తు అయినా ఎలక్షన్ ముందు ఉంటాయి. ఇప్పుడు జరుగుతున్న చర్చ అంతా కూడా 2024లో జరగబోయే ఎలక్షన్ల గురించే. కానీ పవన్ కళ్యాణ్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత బీజేపీతో పొత్తు పెట్టుకున్నారు. ఒక పక్క బీజేపీలో పొత్తులో ఉన్నానని చెప్తూ సంబంధాలు బాగున్నాయని చెప్తున్న పవన్ కళ్యాణ్ నాకు ఆప్షన్స్ ఇన్ని ఉన్నాయి అని చెప్పడం కూడా ఇప్పుడు ఖచ్చితంగా వ్యూహాత్మకంగా ఆయన మాట్లాడుతున్నారనేది ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఇద్దరు భాగస్వాములు కలిసి ఉండి నేను ఒంటరిగా పోతాను అంటామంటే అవతల భాగస్వామితో సక్రమంగా లేదని, సయోధ్య లేదని, నడిచే పరిస్థితి ఉందా లేదా అన్నది అవతల భాగస్వామిని బట్టి ఉంటుందనేది స్పష్టంగా పవన్ కళ్యాణ్ మాటలు బట్టి అర్థమవుతోంది. సోము వీర్రాజు కానీ, జీవీఎల్ నరసింహారావు కానీ మిగతా వాళ్ళందరూ కూడా మేము పవన్ కళ్యాణ్తో ఉన్నాము, ఆయనతో కలిసి పోటీ చేస్తాము, ఆయనతో కలిసి వెళ్తాము, లేకపోతే మేము ఒంటరిగా పోతామని చెప్తా ఉన్నారు. ఈ పరిస్థితిని పవన్ కళ్యాణ్ ఆశించడం లేదు. తనతో బీజేపీ కూడా రావాలని కోరుకుంటున్నారు, తను చెప్పినట్టుగా బీజేపీ వినాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఎక్కువ ఓట్లు, బీజేపీ కంటే ఎక్కువ శాతం ఓట్లు ఉన్న పార్టీగా ఆయన దీన్ని రూల్ చేయాలనుకుంటున్నారు. అలాగే మొన్న 23 సీట్లు గెలిచిన టీడీపీకి దాదాపు 39.5% ఓట్లు వచ్చాయి. అది చాలా ఎక్కువ ఓట్లు. ప్రతిపక్షంలో టీడీపీ ఉన్నది 3 ఎంపీ సీట్లు గెలుచుకుంది, 23 ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నప్పటికీ దాని ఓటు శాతం మాత్రం బాగా ఉంది, పటిష్టంగా ఉంది 39.5% ఓట్లతోటి. ఆ 39.5% తోటి వైసీపీని గెలిచే పరిస్థితి ఉండదు. కాబట్టి ఈ 6.5% ఓట్లు వచ్చిన జనసేన, అలాగే 0.5% వచ్చిన బీజేపీ కలిస్తే కొంచెం గట్టి పోటీ ఇవ్వడానికి బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి అనేది పవన్ కళ్యాణ్ లెక్కలుగా ఇప్పటివరకు మనకున్న సమాచారం ప్రకారం తెలుస్తోంది. ఈ లెక్కల ప్రకారమే పొత్తులకు వెళ్ళాలనేది పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉన్నారు. ఈ వ్యవహారం ఇలాగే సాగాలి, సాఫీగా ఉండాలంటే అటు టీడీపీ అదుపులో ఉండాలి, టీడీపీ మాటలు సరిగ్గా ఉండాలనేది ఒక ఇండికేషన్ ఇస్తున్నారు. అలాగే బీజేపీ నాయకులు కూడా చెప్తా ఉన్నారు, నేను మీతో ఉన్నానంటే ఉన్నాను అని అనుకోవద్దు, నాకు ఇక్కడ ఇంకొక ఆప్షన్ ఉంది, నేను సింగిల్గా ఆయన వెళ్తానని చెప్తున్నారు. ఇది ఆ 2 పార్టీలు కూడా కోరుకునేది కాదు. కాబట్టే ఆయన బార్గెనింగ్ పవర్ నాకు ఈ విధంగా ఉందని పరోక్షంగా చెప్తున్నారు. మనం చూస్తున్నాం ఇప్పుడు వేసిన 2 బయటలో కూడా ఎంత తెలాసాగా, ఎంత నింపాదిగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారో మనం చూసాం. గతంలో ఆయన ఆవేశంగా మాట్లాడేవాళ్ళు, ఆయన అనుకున్నది చెప్పడం కోసం రంకెలేసేవాళ్ళు, కేకలేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఆయన స్మూత్గా మాట్లాడుతూ ఉన్నారు, సెటైరికల్గా మాట్లాడుతూ ఉన్నారు. టీడీపీ చంద్రబాబు నాయుడు అంతకుముందు ఏమన్నాడు, ఇప్పుడు ఏమంటున్నారు, కొంచెం తగ్గితే బాగుంటుంది అన్నారు. తగ్గినవాడు హెచ్చింపబడతాడంటూ బైబిల్లో ఒక సూక్తి ఉందంటూ కూడా చెప్పాడు. ఇవన్నీ కూడా చూస్తామంటే పవన్ కళ్యాణ్కు తన అవసరం ఈ 2 పార్టీలకు, బీజేపీకి టీడీపీకి ఎంత ఉందనేది ఒక లెక్కలు వేసుకొని ఆ లెక్కల ప్రకారం ఆయన మాట్లాడుతున్నాడుగా మనకు అర్థమవుతుంది. వాస్తవంగా బీజేపీతో ఆయన కలిసి పనిచేసే అవకాశాలు చాలా వచ్చాయి, కానీ ఆయన కలిసి పనిచేయడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే
2024 ముందు జరిగే పొత్తుల వ్యవహారం ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి, మా కార్యక్రమాలు మేము చేసుకుంటామంటూ ఆయన ఒక కార్యక్రమాలు తీసుకుంటూ వెళ్తున్నారు. ఇప్పుడు రైతులు కౌలు రైతుల భరోసా యాత్ర ఒకటి చేపట్టి ఒక్కొక్క రైతు కుటుంబానికి ₹1,00,000 ఇవ్వడం అయితేనేమి ఇలాంటి కార్యక్రమాలు ఆయన విడిగా చేసుకున్నారు. బీజేపీ కార్యక్రమాలను బీజేపీ చేసుకుంటుంది, త్వరలో కలిసి పనిచేస్తామని చెప్తున్నారు. కానీ ఈ పొత్తులకు సంబంధించి క్లారిటీ రాంది పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి పనిచేసే కూడా అవకాశం ఉండదు. ఇప్పుడు బీజేపీ అగ్రనాయకత్వం అంటే పొత్తుల వ్యవహారం అనేది ఏపీ అధ్యక్షుడు సోమవీర్రాజు చేతిలోనో ఏపీ బీజేపీ నేత చేతిలో ఉండేది కాదు. బీజేపీ అగ్రనాయకత్వం జాతీయ స్థాయిలో బీజేపీకి అవసరమైన లెక్కలు కూడికలు తీసివేతలు అన్నీ వేసుకున్న తర్వాత చంద్రబాబుతో కలవాలా పవన్ కళ్యాణ్తో కలిసి ఉండాలనే నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం ప్రకారమే ఇక్కడ బీజేపీ వెళ్లాల్సి ఉంటుంది. 2014 ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ టీడీపీతో కలిసేదానికి ససేమిరా ఉంది. చివరి నిమిషం వరకు పొత్తులు అనేవి కుదరలేదు. అప్పుడు టీడీపీకి తెలంగాణ బీజేపీ నాయకత్వానికి పొత్తు కుదర్చడానికి బీజేపీ నాయకత్వం నానా తంటాలు పడింది. జవదేకర్ వచ్చి కొన్ని రోజుల పాటు ఇక్కడ మగం వేసి అప్పుడు పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డికి నచ్చజెప్పి చివరికి ఒప్పించిన పరిస్థితి ఉంది. అంటే సోమవీర్రాజు చేతుల్లోనో ఏపీ బీజేపీ నాయకుల చేతుల్లోనో పవన్ కళ్యాణ్తో పొత్తు పెట్టుకోవాలనే విషయం లేదు, టీడీపీతో పొత్తు వద్దనే విషయం కూడా లేదు. బీజేపీ అగ్రనాయకత్వం జాతీయ నాయకత్వం తమ అవసరాలకు తగ్గట్టుగా 2024 ఎన్నికలకు చూసుకుంటుంది కాబట్టి అక్కడ నాయకత్వం అక్కడ డైరెక్షన్ ప్రకారం ఇక్కడ పొత్తులు నడుస్తాయి కాబట్టి పవన్ కళ్యాణ్ ఆ నాయకత్వంతో టచ్లో ఉన్నారు. ఇక్కడ అందరూ కలవాల్సిన పరిస్థితులు ఎందుకు ఉన్నాయో ఆయన లెక్కలతో సహా బీజేపీ అగ్రనాయకత్వాన్ని చెబుతున్నారు. వాస్తవంగా అయితే ఒక సమాచారం అయితే ఉంది. 2-3 రోజుల క్రితం ఢిల్లీ వెళ్ళి వచ్చాడు పవన్ కళ్యాణ్, బీజేపీ అగ్రనాయకత్వంతో భేటీ అయ్యి వచ్చారని కూడా సమాచారం ఉంది. అయితే ఈ రోజు ఆయన మాట్లాడానని అయితే మాత్రం కన్ఫర్మ్ చేశాడు. అగ్రనాయకత్వంతో వెళ్ళానని చెప్పలేదు. బీజేపీ రాష్ట్ర నాయకత్వం కంటే అగ్రనాయకత్వంతో ఆయన టచ్లో ఉండి ఇక్కడ పొత్తుల వ్యవహారానికి సంబంధించిన కూర్పు ఎలా ఉంటే బాగుంటుంది, ఆ పొత్తుల బొకేలో ఎవరెవరు ఉంటే బాగుంటుంది అనే దాన్ని బీజేపీ అగ్రనాయకత్వాన్ని చెప్పి ఒప్పించే ప్రయత్నంలో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అదే సమయంలో టీడీపీ కూడా గొంతు పెంచకుండా తమకేదో బలం వచ్చినట్టుగా మాట్లాడకుండా ఉంటే బాగుంటుందనే సంకేతాలు అయితే గట్టిగా ఇచ్చినట్టుగా మనం చెప్పుకోవచ్చు. దేవి, అంటే చంద్రశేఖర్ ఇక్కడ 2 పాయింట్స్ ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకటి, టీడీపీ వన్ సైడ్ లవ్ అంది, ఇప్పుడు వార్ వన్ సైడ్ అంటుంది. వాళ్ళలో ఒక క్లారిటీ వచ్చాకే మాట్లాడదామని అన్నారు. గతానికి భిన్నంగా ఉంది జనసేన అధినేత మాటలు. అంటే ఇదివరకు ప్రభుత్వ లోపాల గురించో లేకపోతే వైసీపీ సర్కార్ని ఎండగట్టడానికో ఆయన స్పీచ్లు ఉండేవి. కానీ ఇప్పుడు ప్యూర్లీ పొత్తుల మీదే మాట్లాడారు, ఫుల్ క్లారిటీతో మాట్లాడారు, చాలా స్పష్టత ఉంది ఆయన వ్యాఖ్యల్లో. ఇంత కాన్ఫిడెన్స్ గా ఎలా మాట్లాడుతున్నారు ఆయన? ఏ కాన్ఫిడెన్స్ తో సింగిల్ గా ఆయన కంటెస్ట్ చేస్తారంటున్నారు? జనసేనకి 12, 13, 14% ఓట్లు ఉండేది ఒక అంచనా ఉంది. ఎందుకంటే కాపు సామాజిక వర్గం కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానీ మెగా అభిమానులు కానీ వీళ్ళందరూ లెక్కేసుకుంటే ఒక 15% వరకు ఓటు బ్యాంకు ఉంటుంది. అది ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో కృష్ణా జిల్లాలో కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉన్న చోట ఎక్కువ ఉంటుంది. మిగతా ఆయన అభిమానులు ఉంటారు కాబట్టి గెలిచేదానికి ఈయన ఇంధనంలాగా ఉపయోగపడతారనేది ఒకటి ఉంది. 2014లో అదే జరిగిందనేది ఒకటి ఉంది. పవన్ కళ్యాణ్ కూడా కలవడం వల్ల, ఎందుకంటే ఎలక్షన్కు 15 రోజుల ముందు వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు, వైసీపీ అధికారంలోకి వస్తుందని లెక్కలు వేసుకుంటే సర్వేలన్నీ అలాంటి రిపోర్టుల్లోనే వస్తే 15 రోజుల మొత్తం పిక్చర్ మారిపోయింది. పవన్ కళ్యాణ్ ప్రచారానికి వెళ్ళటం, బీజేపీ ప్రచారానికి వెళ్ళటం, మోడీ ప్రచారానికి రావటం, టీడీపీ కలవటం, రాష్ట్రం అప్పుడే విడిపోయి ఉండటం, ఈ అన్ని లెక్కలతోటి ఒకసారిగా డైనమిక్స్ అన్ని మారిపోయి టీడీపీ వైపు బీజేపీ కూటమి వైపు జనం మొగ్గు చూపిన పరిస్థితి కనిపించింది. అలాంటి పరిస్థితి నుంచి ఈసారి కూడా అలాంటి పరిస్థితే వస్తుంది అనేది పవన్ కళ్యాణ్ లెక్కలేసుకున్నట్టుగా ఉన్నారు. ఎందుకంటే మొన్న అన్ని ఒక సీటు మాత్రమే వచ్చింది. ఆ ఒక సీటు వచ్చినా కూడా 6.5% ఓట్లు వచ్చాయి. అవి కూడా కొత్తగా పెట్టిన ఒక పార్టీకి ఎక్కువ శాతం ఓట్లుగానే మనం భావించుకోవాలి. ఆ శాతం 6.5% వచ్చిన ఓట్లు ఈసారి డబుల్ అవుతాయి కాబట్టి నా అవసరం ఉంటుంది. వన్ సైడ్లో ఉన్న టీడీపీ అంటే అప్పుడు తన అవసరం ఉందనుకొని మేము కోరుకుంటున్నాము జనసేన అధ్యక్షుడిని, జనసేన పార్టీని, కానీ వాళ్ళు మమ్మల్ని కోరుకోవట్లేదు అనే అర్థంలో చంద్రబాబు మాట్లాడారు. అదే చంద్రబాబు నాయుడు ఒంగోలు మహానాడు అయిపోయిన తర్వాత వారు వన్ సైడ్ అయిందని మాట్లాడటం తోటి ఇప్పుడు వన్ సైడ్ లవ్వు వారు వన్ సైడ్ లాగా మారిపోయిందా లేదా అనే క్లారిటీకి చంద్రబాబు కానీ టీడీపీ కానీ వస్తే అప్పుడు మాట్లాడదామన్నారు. అంటే వన్ సైడ్ లవ్ కాస్త వారు వన్ సైడ్ లాగా మారిపోతే ఇక టీడీపీకి జనసేన అవసరం లేదని ఆ క్లారిటీకి టీడీపీ వస్తే మిగతా కార్యక్రమం నేను మాట్లాడతానే అనే అర్థంలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఇప్పుడు టీడీపీ పెద్దగా దీని మీద రియాక్ట్ అయ్యే అవకాశం కూడా లేదు. ఎవరైనా మీడియా ప్రతినిధులు అడిగితే టీడీపీ పొత్తుల గురించి ఎలక్షన్లప్పుడు చర్చిస్తామని వాళ్ళు దాటవేసే అవకాశం ఉంటుంది. ఈ పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు కూడా టీడీపీ తీవ్రంగానే చర్చించే అవకాశాలు ఉన్నాయి. టీడీపీ వైపు నుంచి కూడా పవన్ కళ్యాణ్ కొన్ని సంకేతాలు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. ఇంతాక మనం చెప్పుకున్నట్టుగా టీడీపీ వచ్చే ఎన్నికల్లో గెలవాల్సిన అవసరాలు,
గెలవకపోతే వచ్చే సమస్యలు, అలాగే పవన్ కళ్యాణ్ గెలిస్తే వచ్చే ఇది, గెలవకపోతే ఆయన చేసుకునే పనులు, ఇవన్నీ కూడా చూసుకుంటే ఎక్కువ ఒత్తిడి, ఎక్కువ ప్రెజర్ అనేది టీడీపీ వైపునే ఉంటుంది. ఎందుకంటే ఆ పార్టీకి ఓటు బ్యాంక్ ఉంది, ఆ పార్టీకి నాయకత్వం ఉంది, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పటిష్టమైన యంత్రాంగం ఉంది. కాబట్టి ఆ పార్టీ అధికారంలోకి రావడానికి కొన్ని సర్దుబాట్లకి పవన్ కళ్యాణ్ భాషలో చెప్పాలంటే కొంత తగ్గి ఉండాల్సిన పరిస్థితి కూడా ఉంటుంది. కాబట్టి ఈ మొత్తం వ్యవహారం ఇంత త్వరగా అంటే 2 ఏళ్ల ముందుగానే ఈ పొత్తులకు సంబంధించిన కీలకమైన చర్చలు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆ పార్టీల స్పందన బట్టి మనం తదుపరి ఈ మూమెంట్స్ ఎలా ఉంటాయి అనేది అంచనా వేయడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు పొత్తుల మీద చేసిన కీలక వ్యాఖ్యలు భవిష్యత్ పరిణామాలను చెప్పకనే చెప్తున్నాయి. అంటే ఖచ్చితంగా టీడీపీ సెకండ్ ఆప్షన్ ఎంచుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది కదా. ఇప్పుడు చావోరేవో తేల్చుకోవాల్సిన సమయము అండ్ ఆప్షన్ సెకండ్ నే చూస్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కదా. ఖచ్చితంగా వాళ్ళు సెకండ్ ఆప్షన్ అంటే టీడీపీ, జనసేన, బీజేపీ తోటి 2018 ముందు టీడీపీ తెగతెంపులు చేసుకుని బయటకు వచ్చింది. దానివల్ల నష్టమే జరిగింది లాభం కంటే అనేది ఒక విశ్లేషణ టీడీపీలో ఉంది. అనవసరంగా మోడీతో కయ్యం పెట్టుకున్నాం, అనవసరంగా బీజేపీ తోటి మనం కయ్యం పెట్టుకుని బయటకు వచ్చాము, కేంద్రం నుంచి మంత్రులను విత్డ్రా చేసుకున్నాం, రాష్ట్రం నుంచి బయటికి వెళ్ళేలాగా బీజేపీని చేశాం. దానివల్ల మనకి రాజకీయంగా ఏమాత్రం కూడా ఉపయోగపడలేదు అనేది ఒక బీజేపీ విషయంలో టీడీపీకి ఇప్పటికీ కూడా ఒక విశ్లేషణ ఉంది. అందుకనే ఎలక్షన్ అయిపోయిన తర్వాత నుంచి బీజేపీ తోటి ఏ విధమైన వివాదాలకు కానీ ఏ విధమైన విమర్శలకు కానీ టీడీపీ వెళ్ళట్లేదు. ఇప్పుడు బీజేపీ కూడా కలిసి వస్తే కేంద్రంలో బీజేపీ నాయకత్వంలో ఉంది. కాబట్టి కేంద్రంలో బీజేపీని ఓడించే ప్రతిపక్షాలు కానీ బీజేపీని ఓడించే పరిస్థితిలో కాంగ్రెస్ లేదు. కాబట్టి మళ్ళీ బీజేపీకి అవకాశం ఉంటుంది. అది టీడీపీకి కూడా ఉపయోగపడుతుందనే లెక్కల్లో టీడీపీ ఉంది. అందుకోసం పవన్ కళ్యాణ్ చెప్పిన ఆప్షన్ 2 బీజేపీ, జనసేన, టీడీపీ ఇదే టీడీపీ కూడా కోరుకునే అవకాశం ఉంటుంది. అయితే ఈ వ్యవహారంతో కూడా ఎవరు తగ్గారు, ఎవరు పోయి అభ్యర్థించారనేవి బయట విమర్శలకు దారితీస్తాయి. కాబట్టి పైగా ఎన్నికలకి చాలా సమయం ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడే పోయి వీళ్ళందరూ పొత్తులు పెట్టుకునే పరిస్థితి, పొత్తులకు చేతులు కలుపుకునే పరిస్థితి కూడా ఉండదు. బీజేపీ అగ్రనాయకత్వం కూడా ఇప్పటికిప్పుడే ఈ వ్యవహారం మీద చర్చించి ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కూడా ఉండదు. కాబట్టి మొత్తానికి పవన్ కళ్యాణ్ ఈరోజు చేసిన వ్యాఖ్యలు అటు బీజేపీకి ఇటు టీడీపీకి మొత్తంగా మీరు చెప్పినట్టుగా ఒక స్పష్టమైన క్లారిటీ దిశగా ఈ ఏపీ పొత్తుల రాజకీయాలు వెళ్ళడానికి ఈరోజు ఒక అడుగు పడిందని మనం మాత్రం అనుకోవచ్చు దేవి. అండ్ ఇంకో అట్ ద సేమ్ టైం గతంలో నేను తగ్గాను, మిగతా వాడు ఇప్పుడు తగ్గితే మంచిది, రాష్ట్రం మంచి కోసం తగ్గితే మంచిదే కదా అని చెప్పేసి అన్నారు. అంటే పరోక్షంగా బీజేపీకి కూడా ఒక చొరకేశారు. కంపారిటివ్లీ తెలంగాణ చూసుకుంటే కనుక చాలా దూకుడు మీద ఉంది బీజేపీ. అక్కడ దాదాపు వాళ్ళు సీఎం సీట్కి నెక్స్ట్ 2024 ఎలక్షన్ని టార్గెట్గా వెళ్తున్నారు. కానీ ఏపీలో ఇటువంటి పరిస్థితి లేదు. కానీ ఇప్పుడు బీజేపీ నేతలు కూడా వాళ్ళు డిమాండ్లు పెట్టే పరిస్థితిలో లేరు కదా. రేపు జనసేన రూల్ చేయబోతోంది కదా భవిష్యత్తులో. ఖచ్చితంగా బీజేపీ ఇప్పటికే చెబుతాం, అంటే బయటికి చెప్పట్లేదు కానీ బీజేపీ జనసేన ఉమ్మడి అభ్యర్థిగా, సీఎం అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ ఉంటాడని ఒక ప్రచారం కొన్ని రోజుల నుంచి జరుగుతోంది. దాన్ని బీజేపీ నాయకులు అఫీషియల్గా ఖండిస్తున్నారు. మేము ఎక్కడ ఆ విధంగా మాట్లాడలేదు, ఆ విధంగా చెప్పే అధికారం మాకు లేదు, కేంద్ర నాయకత్వం ప్రకటించాలి అనేది. అయితే బీజేపీ కానీ ఏ పార్టీ కానీ ఒంటరిగా గెలవడానికి ఏదైనా పార్టీకి దమ్ము ధైర్యం ఉంటే ఆ పార్టీ పొత్తుల గురించే మాట్లాడదు, లేదా అవతల పార్టీతో కలిస్తేనే గెలుస్తాం అనుకున్నప్పుడు అవతల పార్టీని తిట్టదు. అది మనం గత కొన్నేళ్లుగా ప్రతి ఎలక్షన్లో కూడా చూస్తున్న పరిస్థితి. ఇప్పుడు బీజేపీకి ఏకైక దిక్కుగా ఉన్నది పవన్ కళ్యాణ్ మాత్రమే ఏపీలో. ఆయన పట్టుకుంటే కనీసం అధికారంలో రాకపోయినా కొన్ని సీట్లు అయిన తెచ్చుకొని గౌరవంగా ఉండొచ్చు అనేది బీజేపీ వేసుకున్న లెక్క. అయితే జనసేన లెక్క మాత్రం వేరుగా ఉంది. కొడితే కుంభస్థానాన్ని కొట్టాలి అంటే జగన్మోహన్ రెడ్డి ఓడించాలి. ఓడించడానికి నువ్వు నేను కలిసేదానికంటే కూడా నువ్వు నేను కలిసి టీడీపీతో కలిస్తే ఈజీగా పదవి నుంచి జగన్మోహన్ రెడ్డి దించవచ్చు అనేది పవన్ కళ్యాణ్ లెక్క. ఎందుకంటే ఆయన 2009లో ప్రజారాజ్యాన్ని చూశాడు, 2014లో ఈ టీడీపీ, జనసేన, ఈ బీజేపీ కూటమిలో చూశాడు, మొన్న 2019లో ఒంటరిగా పోయిన చేదు అనుభవాన్ని ఆయన చూశాడు. ఇప్పుడు మళ్ళీ ఈ లెక్కను కూడా లెక్కలేసుకొని చూసుకుంటున్నాడు. కాబట్టి కొంత పరిణితి చెందిన పవన్ కళ్యాణ్ కలవకుండా అయ్యే పని కాదు అన్నారు. ఆయనే మొదట ఈ పొత్తుల వ్యవహారానికి సంబంధించిన కీలకమైన పదానికి ఆయన నాంది పలికారు. అదే ఓట్లు చీలకుండా చూస్తాను నేను అనేది. ఓట్లు చీలకుండా చూడటం అంటే బీజేపీ 5% ఓట్లు, 0.5% ఓట్లు వచ్చిన బీజేపీ ఓట్లు, 6.5% ఓట్లు వచ్చిన జనసేన ఓట్లు చీల్చడం కూడా చూడటం వల్ల అయ్యే
వచ్చేది ఏమీ లేదు. ఎందుకంటే అది 7 అవుతాయి. ఒకవేళ చీలకుండా అప్పుడు వచ్చినట్టే ఆ పార్టీకి వస్తే 7 అవుతాయి, లేకపోతే అప్పటికంటే ఇంకొక 4-5% పెరిగితే 10-11 అవుతాయి. దానివల్ల ఉపయోగం ఏంటి? గెలవంటే కనీసం 45-46% ఓట్లు కావాలి. మొన్నటి ఎలక్షన్లో జగన్మోహన్ రెడ్డికి 49.5% ఓట్లు వచ్చాయి, 51% సీట్లు వచ్చాయి. ఈ ఓట్లు చీలనేమంటే టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా దాదాపు 40% ఓట్లు ఉన్న టీడీపీ ఓట్లు, నెంబర్ 2గా అంటే ప్రతిపక్షంలో నెంబర్ 2గా ఉన్న 6.5% ఓట్లు వచ్చిన జనసేన ఓట్లు చీలకుండా చూసుకుంటే అది గెలవడానికి అవకాశానికి ఇస్తుందనేది. కానీ ఈ 0.5% ఓట్లు వచ్చిన పవన్ కళ్యాణ్ పార్టీకి బీజేపీకి వచ్చిన ఓట్లు చీలకుండా చూసే ఉద్దేశం కాదు. ఆయన ఉద్దేశం ఆ రోజు చెప్పిందే టీడీపీ ఈ రెండు కలవాలనేది. చంద్రబాబు కూడా తూర్పుగోదావరి జిల్లాలో పర్యటనకి వెళ్ళినప్పుడు కూడా మాట్లాడారు. ఈ నాయకత్వం వహిస్తుంది టీడీపీ, ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ఓడించడం కోసం, దానికోసం అందరూ కలిసి రావాలని ఆయన కూడా ఒక సంకేతాలు ఇచ్చారు. అంటే బీజేపీ కలిసి రావాలి, జనసేన కలిసి రావాలని ఆయన కూడా సంకేతాలు ఇచ్చారు. ఎవరో భాషలో వాళ్ళు మాట్లాడుకున్నారు. ఏ భాషలో ఎవరు మాట్లాడినా కూడా అందరి భాష ఒకటే, అందరూ కలవాలనేది. అయితే పవన్ కళ్యాణ్ తనకు పెద్దరికం కోరుకున్నారు, తనకు పెద్ద వాటా కోరుకున్నారు అనేది ఒక అభిప్రాయం ఈరోజు ఆయన చేసిన ప్రసంగాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. ఈ వాటాలో కోరుకునే విషయంలో సీఎం సీటు నుంచి రాష్ట్రంలో 175 అసెంబ్లీ సీట్లు, 25 పార్లమెంట్ సీట్లు కూడా ఉంటాయి. అయితే పవన్ కళ్యాణ్కి పార్టీకి ఎక్కువ సీట్లు ఇస్తే టీడీపీ నష్టపోతుందని ఒక అభిప్రాయం కూడా టీడీపీ వాళ్ళు ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ పార్టీకి ఇంకా అన్ని చోట్ల నాయకత్వం ఏర్పడలేదు, అన్ని చోట్ల కార్యకర్తలు లేరు. అభిమానులు ఉన్నారు కానీ వాళ్ళు కార్యకర్తలుగా మారలేదు, పనిచేసే పరిస్థితి లేదు. అలాంటి చోట్ల కూడా జనసేనకే సీట్లు ఎక్కువేయాల్సి వస్తే అది టీడీపీకి నష్టం అవుతుంది. ఈ ఉమ్మడి ప్రయోజనాలు దెబ్బతింటాయి. కాబట్టి అది లెజిటిమేట్గా అంటే న్యాయబద్ధంగా ఉండాలి ఈ సీట్ల పంపిణీ అనేది. బీజేపీ బలాన్ని బట్టి బీజేపీకి సీట్లు ఇవ్వాలి, జనసేన బలాన్ని బట్టి జనసేన సీట్లు తీసుకోవాలి, టీడీపీ పెద్ద పార్టీగా టీడీపీ సీట్లు తీసుకోవాలనేది ఒక లెక్కలు కూడా అంతర్గతంగా పార్టీ నాయకుల మధ్య నడుస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఒక షేపుకు రావాలంటే చాలా సమయం పడుతూ ఉంది. అయితే పవన్ కళ్యాణ్ ముందుగానే ఈ పొత్తుల వ్యవహారానికి శ్రీకారం చుట్టారు. వాస్తవంగా అయితే ఇలాంటి వ్యవహారాలన్నీ కూడా ఎలక్షన్ ముందు మొదలవుతాయి, ఎలక్షన్ ముందు స్టార్ట్ అవుతాయి. కానీ పవన్ కళ్యాణ్ ఎందుకనే మరి ఆయన పార్టీ ఆవిర్భావ సభ మార్చిలో జరిగింది, అక్కడి నుంచే మొదలుపెట్టాడు ఆయన. ఇవన్నీ ఎటు నుంచి ఎటు తిరిగినా కూడా వీళ్ళు బీజేపీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డితో కలిసే అవకాశాలు లేవు ఏపీలో. అలాగే టీడీపీ పోయి జగన్మోహన్ రెడ్డితో కలిసే అవకాశం లేదు, జనసేన జగన్మోహన్ రెడ్డితో కలిసే అవకాశం లేదు. ఆ కలవని ఈ 3 పార్టీలు కలవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ పార్టీల మధ్య ఈ పొత్తుకు సంబంధించిన చర్చలు జరుగుతూ ఉన్నాయనేది మన విశ్లేషణ. అలాగే ఈ పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యల సారాంశాన్ని టీడీపీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది, దీని మీద ఇప్పుడే స్పందిస్తుందా, ఇప్పుడే స్పందించి ఆ దిశగా పవన్ కళ్యాణ్తో చర్చలు జరుగుతుందా, లేకపోతే పవన్ కళ్యాణ్నే చర్చలకు రమ్మంటుందా అనేది కూడా చూడాల్సింది. ఈ మొత్తం ఎపిసోడ్ అంతా కూడా బీజేపీ కేంద్ర నాయకత్వం కనుసరణలో జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బీజేపీ కేంద్ర నాయకత్వాన్ని ఇప్పుడు టీడీపీ కూడా ఎదిరించే పరిస్థితి లేదు. ఆ పార్టీతో టీడీపీ స్నేహస్తమే కోరుకుంటుంది. అలాగే ఎందుకైందో తెలియదు కానీ పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్రనాయకత్వానికి విపరీతమైన ప్రయారిటీ ఇస్తూ ఉన్నారు. ఒకప్పుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వమంటే పాచిపోయిన లడ్లు ఇచ్చారన్న పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీ అగ్రనాయకత్వాన్ని ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు. వాళ్ళు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని కూడా ప్రశంసిస్తున్నారు. ఒకప్పుడు ప్రశ్నించడానికే పార్టీ పెట్టే అన్న జనసేన అధ్యక్షుడు బీజేపీకి అంటుకుపోయి ఉన్నారు, అంటకాగుతున్నారు. ఇప్పుడు వాళ్ళ పర్మిషన్ కూడా పవన్ కళ్యాణ్కు కావాలా, వాళ్ళ పర్మిషన్ ఉంటేనే పవన్ కళ్యాణ్ టీడీపీతో పొత్తు పెట్టుకుంటారా అన్నట్టుగా ఆయన మాటలలో ఉన్న అంతరార్థాన్ని బట్టి అర్థమవుతోంది. అంటే బీజేపీ అగ్రనాయకత్వం వాళ్ళు ఒక యూకు వచ్చిన తర్వాత ఏపీలో ఏ పార్టీ అధికారంలో ఉంటే మనకేంటి అని బీజేపీ అనుకుంటే పొత్తుల లెక్క వేరుగా ఉంటుంది. ఏపీలో పలానా పార్టీయే అధికారంలోకి ఉండాలంటే ఆ లెక్క ఇంకో రకంగా ఉంటుందనే విశ్లేషణ కూడా ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి ఉండాలనుకోవాలి బీజేపీ అగ్రనాయకత్వం కోరుకుంటే పొత్తుల లెక్క వేరుగా ఉంటుంది అనేది లేదు. మనకెందుకు మన పార్టీ కలిసిన పార్టీ అధికారంలోకి ఉండాలనుకుంటే ఈ పొత్తుల చిత్రపటాన్ని ఇంకో రకంగా మారుస్తుంది బీజేపీ అగ్రనాయకత్వంతో. సెంట్రల్ తో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఏపీ సీఎం కు మంచి సంబంధాలే ఉన్నాయని ఎప్పుడు కావాలంటే అప్పుడు అపాయింట్మెంట్ లభిస్తుంది. నిర్మలా సీతారామన్ లాంటి వాళ్ళు కూడా ఏపీ ముఖ్యమంత్రిని ప్రశంసించిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఇటు ఢిల్లీ స్థాయిలో సెంట్రల్లో ఆయనకు మంచి సంబంధాలున్నాయి, ఏపీలో మాత్రం బీజేపీ నేతలు కొట్లాడుతూ ఉన్నారు. సో ఈ ఈక్వేషన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి మరి?
ఇవన్నీ కూడా అధికారంలో ఉన్న ఒక రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమంత్రి తోటి కేంద్రం జరిపే సాధారణమైన సమావేశాలుగానే భావించాలి. ఎందుకంటే అంతిమంగా ఏ పార్టీ అయినా రాజకీయ ప్రయోజనాలు చూసుకుంటుంది, రాజకీయంగా లాభ నష్టాలను చూసుకుంటుంది, కలిసి వచ్చేది ఏంటి కలిసి రాందేంది అనే లెక్కలే ఏ పార్టీ అయినా చూసుకుంటుంది. కాబట్టి ఇప్పుడు కలుస్తున్నా రెగ్యులర్గా అపాయింట్మెంట్లు ఇస్తున్నా కూడా మీరు మొత్తంగా చూసుకుంటే ఏపీకి కేంద్రం నుంచి ఏం రావట్లేదు. ఇప్పుడు దాదాపు 14 సార్లు 15 సార్లు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళాడు, మోడీని కలిశారు, అమిత్ షాని కలిశారు, నిర్మలా సీతారామన్ కలిశారు, గజేంద్ర సింగ్ షెకావత్ని కలిశారు. కలిసిన ప్రతిసారి దాదాపుగా ఒకే రకమైన మెమోరాండం ఆయన ఇస్తా ఉన్నారు. పోలవరం, రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులు, రాష్ట్రానికి రావాల్సిన వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి కావాల్సిన నిధులు, అలాగే 14th ఫైనాన్స్ కమిషన్ సూచించిన నిధులు, అలాగే నీతి ఆయోగ్ సూచించిన నిధులు, ఇలాంటి వాటి గురించి రెగ్యులర్గా రిప్రజెంటేషన్లు ఇస్తూ పోతా ఉన్నారు. నిన్న కూడా అదే చేసి వచ్చారు జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్ళి. అంటే జగన్మోహన్ రెడ్డికి ఒక ముఖ్యమంత్రిగా గౌరవం ఇస్తున్నారు, రాజకీయంగా ఒక పావును అలా పెట్టుకొని బీజేపీ ఆడిచ్చే పరిస్థితిలో ఉంటుంది. కాబట్టి రాష్ట్రానికి ఏమి చేయని బీజేపీ రేపు జగన్మోహన్ రెడ్డి మనతో కలుస్తున్నాడు కాబట్టి, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి మనం ప్రయారిటీ ఇస్తున్నాం కాబట్టి ఆయనతో కలిసి వెళ్ళాలి అనే పరిస్థితి ఉండదు. బీజేపీగా జాతీయ స్థాయిలో 18 రాష్ట్రాల్లో నాయకత్వం వహిస్తున్న పార్టీగా ఆ పార్టీ తన సొంత మనుగొండ చూసుకునే పరిస్థితి అంతిమంగా ఎలక్షన్ నాటికి ఉంటుంది. కాబట్టి ఎలాగూ వైసీపీ బీజేపీ కలిసే పరిస్థితులు అయితే ఇప్పటికిప్పుడు ఉత్పన్నమయ్యేవి కాదు. ఆ విషయంలో జగన్మోహన్ రెడ్డి పూర్తి క్లారిటీతో ఉన్నారు. ఆయన కూడా ఆ బీజేపీతో కలవడానికి ఉపయోగపడరు. ఎందుకంటే బీజేపీని వ్యతిరేకించే మెజారిటీ సెక్షన్లన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నాయి, పునాదిగా ఉన్నాయి. కాబట్టి బీజేపీతో చేతులు కలిపితే ఆ వర్గాలన్నీ కూడా చిన్నాభిన్నమయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ఆ పరిస్థితి రాదు. ఎటొచ్చి ఈ రాష్ట్రంలో ఏం చేస్తే బాగుంటుందని బీజేపీ అగ్రనాయకత్వం అనుకుంటున్నప్పుడు ఆ ప్రకారమే జరిగే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ చెప్తున్నట్టుగా టీడీపీ, బీజేపీ, జనసేన కలిస్తే బాగుంటుంది, గట్టి పోటీ ఇవ్వచ్చు, అధికారం రావచ్చు అని బీజేపీ అగ్రనాయకత్వం భావిస్తే అటువైపే మొగ్గు చూపించి అటు ఎలాగూ టీడీపీ కూడా బీజేపీ నాయకత్వాన్ని ఎదిరించే పరిస్థితి లేదు. మనం ఇంతకుముందు చెప్పినట్టుగానే తప్పు పట్టే పరిస్థితి లేదు. అలాగే బీజేపీ లేకుంటేనే మేము పొత్తులోకి వస్తామని షరతు పెట్టే పరిస్థితి కూడా టీడీపీ వైపు నుంచి ఉండదు. కాబట్టి ఈ పొత్తు కోసం ఎక్కువ అవకాశాలు ఉంటుంది. కాబట్టి ఆ పొత్తులో తానే కీలకం అవుతానని పవన్ కళ్యాణ్ అనుకుంటున్నారు. కాబట్టి ఈ మొత్తం వ్యాఖ్యలో ఈ విధంగా వచ్చినట్టుగా భావించవచ్చు. పవన్ కళ్యాణ్ మొత్తంగా సర్కస్లో రింగ్ మాస్టర్గా ఈ వ్యవహారాన్ని అంతా కూడా నడపాలని చూస్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. తాను చెప్పినట్టుగానే జరగాలి, తాను అనుకున్నట్టుగానే ఈ వ్యవహారం నడవాలి అని ఆయన భావిస్తున్నట్టు తెలుసుకోండి. అందుకనే తగ్గాలి అని ముందుగానే చెబుతా ఉన్నారు. ఆ తగ్గడానికి అంగీకరించిన టీడీపీ ఆయన చెప్పినట్టుగా విని పొత్తు పెట్టుకుంటుందా, తగ్గాల్సిన అవసరమే లేదు అని వారు వన్ సైడ్ అన్నట్టుగా చంద్రబాబు నాయుడు చెప్తున్నట్టుగానే ఒంటరిగా వెళ్ళి పోటీ చేస్తుందా, జగన్మోహన్ రెడ్డి ఢీకొడుతుందనేది కూడా ఆసక్తికరమైన పరిణామాలు రాబోయే రోజుల్లో జరిగే అవకాశం ఉంటుంది. దేవి ఎస్ చంద్రశేఖర్, ఒక్క నిమిషం హోల్డ్ లో ఉండండి. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో మరో బయట చూద్దాం. నేను మాట్లాడలేనని నిన్న పాత్రికేయ మిత్రులతో కూడా తెలియజేశాను. అదే ఆ విషయం కూడా మీకు తెలియజేసుకుంటాను. అన్నిసార్లు తగ్గాం, ఈసారి మిగతా వాళ్ళు తగ్గితే బాగుంటుందని నా కోరిక. జనసేన భవిష్యత్తులో మీరు చెప్పాల్సింది రెండుగా మాట్లాడేది. ఒకటి, జనసేన ఎలాంటి చేయబోతుంది భవిష్యత్తులో మనం అధికారం తీసుకుంటే, మన అధికారం సంపూర్ణంగా ఒక్కళ్ళుగా తీసుకున్నా లేదా భాగస్వామ్యమై తీసుకున్నా, రెండో జరగాలి. భారతీయ జనతా పార్టీతో కలిసి పాసిబిలిటీస్ ఏమన్నా, మూడే పాసిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు మన కళ్ళ ముందు ఉన్నది, మన చేతిలో ఉన్నది భారతీయ జనతా పార్టీ మనం కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం, జనసేన, భారతీయ జనతా పార్టీ, టీడీపీ కలిసి ప్రభుత్వాన్ని స్థాపించడం. జస్ట్ మాట్లాడుకుందాం, దీంట్లో నాకేం ఇబ్బంది లేదు మాట్లాడటానికి. లేదా జనసేన ఒకటే స్థాపించడం. ఈ మూడు ఆప్షన్సే ఉన్నాయి. నేనేం నమ్ముతానంటే పోరాడితే పోయేదేం లేదు, బాని సంఖ్యలు తప్ప తీసుకుని నేను మాట్లాడు. ఎస్ చంద్రశేఖర్, మీరు విన్నారు కదా, అంటే సింగిల్ గా పవర్లోకి వచ్చిన, భాగస్వామ్యంతో వచ్చిన తన ఆప్షన్స్ ఏంటని చెప్పారు. అంటే భవిష్యత్తులో తను ఎటువంటి డిమాండ్స్ పెట్టబోతున్నాను, పొత్తులకు సంబంధించి సీట్లు కావచ్చు, సీఎం సీట్ కావచ్చు, ఆయన ఒక క్లారిటీతో ఉన్నారు, ఒక పక్క ప్లానింగ్తో ఉన్నారు. కానీ మనం 2019లో ల్యాండ్ స్లైడ్ విక్టరీతో వైసీపీ గవర్నమెంట్ని ఏర్పాటు చేసింది, ఫుల్ మెజారిటీతో ఉంది. సో ఈ ముగ్గురు కలిసినప్పటికీ కూడా ఎంతవరకు సీట్లు తగ్గించొచ్చేమో, మెజారిటీని తగ్గించొచ్చేమో, కానీ అధికారాన్ని దూరం చేయగలవా?
అంటే ప్రతి ఎలక్షన్లకి డైనమిక్స్ మారుతూ ఉంటాయి, అప్పుడు ఉన్న పరిస్థితులు మారుతూ ఉంటాయి. మొన్న ఎలక్షన్ జగన్ను కావాలా లేదా అనే దాని మీద జరిగింది అనేది అనుకుంటాం ఒక విశ్లేషణ. 2019 ఎలక్షన్ ఏంటంటే జగన్కు ఓటు వేయాలా వద్దా అనే దాని మీద జరిగింది, అందరూ జగన్కు ఓటేశారు. రేపు వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన చూసి జగన్కి ఓటు వేయాలా లేదా అది నెగిటివ్ పాజిటివ్ ఓటు అవుతుంది. అంటే ఆయనకే వేయాలనుకుంటే పాజిటివ్ ఓటు అవుతుంది, ఆయనకి వేయొద్దంటే నెగిటివ్ ఓటు అవుతుంది. ఈ లెక్కల్లో జరుగుతాయి కాబట్టి ఆ ఎలక్షన్లో జరిగింది ఈ ఎలక్షన్లో జరుగుతుందని అని లెక్కలు వేసుకోవాల్సిన అవసరం లేదు, లెక్కలు వేసే పరిస్థితి కూడా లేదు. ఏ ఎలక్షన్ కూడా ఇంకొక ఎలక్షన్తో పోటీ ఉండదు, పోలిక ఉండదు. అయితే సహజంగా ప్రతిపక్షాల్లో ఉన్న పార్టీలు కొన్ని లెక్కలు వేసుకుంటాయి. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉందనో, ప్రభుత్వం సంతృప్తిగా పరిపాలించలేకపోతుందని లెక్కలేసుకున్నప్పుడు ఇలాంటి కాన్ఫిడెన్స్లన్నీ కూడా వస్తాయి. మొన్నటి వరకు టీడీపీ ఒక లెక్కలో ఉండేది, మహానాడు తర్వాత ఇంకొక లెక్కలో ఆ టీడీపీ నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఈ లెక్కలు వేసుకున్నప్పుడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడిన దాంట్లో మనం బయటలో విన్నాం ఒకటి, టీడీపీ తగ్గితే బాగుంటుందని. టీడీపీ తగ్గితే బాగుంటుందని చెప్పే మాట పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఏందొక పార్టీ వాళ్ళదొక పార్టీ. టీడీపీ ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నప్పుడు, లేకపోతే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నప్పుడు నువ్వు తగ్గితే బాగుంటుంది, లేకపోతే నువ్వు తగ్గితే బాగుంటుందని చెప్పుకోవడానికి బాగుంటుంది. కానీ నీకు సంబంధం లేని పార్టీ ఇప్పటి వరకు నీకు ప్రత్యర్థి పార్టీ టీడీపీ కూడా. ప్రత్యర్థి పార్టీని తగ్గితే బాగుంటుందని పవన్ కళ్యాణ్ ఎలా చెప్తారు? చెప్పడం అంటే మనం కలవాలనుకుంటున్నాం కాబట్టి నువ్వు కొంచెం తగ్గి కంట్రోల్లో ఉంటే బాగుంటుందని చెప్పడం ఉద్దేశమే. అంటే ఆయన చెప్పకనే చెబుతా ఉన్నారు ఆయన అభిప్రాయం అంతా కూడా. టీడీపీ నాయకులు సొంతంగా ఏదేదో విశ్లేషణ చేసుకుని ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అలా కాకుండా ఉంటే మంచిది. అలాగే నేను చాలాసార్లు తగ్గాను, ఇప్పుడు మీరు తగ్గితే బాగుంటుంది అని అనడం ద్వారా నా అవసరం మీకుంది, నేను చెప్పినట్టుగా మీరు వినాలనే ఒక సంకేతాలను ఆయన పంపించాడు. పవన్ కళ్యాణ్ అంటే మనం ఒక రకంగా ఓపెన్గా చెప్పుకోవాలనుకుంటే పవన్ కళ్యాణ్ పార్టీ మళ్ళీ ఓడిపోతే ఆయన మళ్ళీ వెళ్ళి సినిమా తీసుకుంటారు. అదే టీడీపీ ఓడిపోతే ఇప్పటికే ఒకసారి 2004 నుంచి 2014 వరకు ఆ పార్టీ 10 ఏళ్ల పాటు వరుసగా ప్రతిపక్షంలో ఉంది. రాష్ట్ర విభజన తర్వాత గెలుస్తుందా లేదా అనే పరిస్థితుల్లో జనం చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయంతో 2014లో అధికారంలోకి వచ్చి 5 ఏళ్ల పాటు అధికారంలో కొనసాగింది. మొన్న జగన్మోహన్ రెడ్డి కరిష్మాలో మొత్తం కొట్టుకుపోయింది. మళ్ళీ ఆ పరిస్థితి వస్తే చంద్రబాబు ఏజీ రీత్యా కానీ వయసు రీత్యా కానీ పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కానీ ఆ పార్టీకి నాయకత్వం అందిపుచ్చే పరిస్థితుల్లో అందుకునే పరిస్థితుల్లో లోకేష్ ఉన్నాడా లేదా అనే పరిస్థితుల్లో టీడీపీ మీదనే ఎక్కువ ప్రెజర్ ఉంటుంది. కాబట్టి ఈ ప్రెజర్ని టీడీపీ ఎలా మెయింటైన్ చేస్తుందనేది చూడాలి. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అపర చాణికుడు, రాజకీయాల్లో చాలా ఎత్తుగడలు ఉన్నాయి. ప్రతి రాజకీయ నాయకుడికి తెలివితేటలు ఉంటాయి, అలాగే ప్రతి రాజకీయ నాయకుడు కూడా తప్పులు చేస్తారు. వాళ్ళు ఒకటి కరెక్ట్ అనుకుని వెళ్తారు, అది కరెక్ట్ కాదు అని జనం నిర్ణయించినప్పుడు ఓటమి పాలవుతుంది. 2019లో చంద్రబాబు నాయుడు పరిస్థితి అలాగే ఉంది. ఏ రాజకీయ నాయకుడు చూసుకున్నా కూడా ఒకటి కరెక్ట్ అని వెళ్తారు, 99% కరెక్ట్ అవుతాయి, కరెక్ట్ కాదు అన్నప్పుడు ఓడిపోయే పరిస్థితి ఉంటుంది. అలాంటి చంద్రబాబు నాయుడు ఇలాంటి సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు అన్నదే కీలకమైన పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఆయన ఆప్షన్గా తీసుకోకుండా వెళ్తే ఫలితాలు ఒక రకంగా ఉంటాయి. మీరు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డిని ఓడించే పరిస్థితి ఉంటాయా, కాస్త అటు ఇటు మెజార్టీలు అయ్యే పరిస్థితి ఉంటాయి అనుకుంటే కొంతవరకు కొన్ని లెక్కలు వేసుకున్నప్పుడు మనం 2019 చూసుకున్నప్పుడు కాకినాడ పార్లమెంటు నియోజకవర్గంలో చూసుకుంటే 24 ఓట్ల మెజార్టీ తోటి వైసీపీ ఆ ఎంపీ సీట్ని గెలుచుకుంది. అదే ఎంపీ సీట్లో జనసేనకు 2.5 లక్షల ఓట్లు వచ్చినాయి. అంటే 24,000 ఓట్లతోటి వైసీపీ ఎంపీ సీట్ను టీడీపీ మీద గెలుచుకుంటే అక్కడ 2.5 లక్షల ఓట్లు జనసేన గెలుచుకుంది. అలాగే ఇప్పుడు నరసాపురానికి వస్తే రఘురామకృష్ణరాజు 32,000 ఓట్లతో ఆయన గెలిచాడు. అక్కడ నాగబాబు ఎంపీగా పోటీ చేశారు, ఆయన దాదాపు 2.5 లక్షల పైచిలకు ఓట్లు ఆయన సాధించుకున్నాడు. అంటే అక్కడ జనసేన లేకపోతే టీడీపీ గెలుచుకునే పరిస్థితి ఉంటుందనేది. అలాగే వైజాగ్ వెళ్తే వైజాగ్లో కూడా దాదాపు 5,000 ఓట్లు 6,000 ఓట్లతో వైసీపీ ఎంపీ గెలుచుకుంది. అక్కడ జనసేన అభ్యర్థిగా అప్పుడు చేసిన జేడీ లక్ష్మణానికి దాదాపు 2,80,000 పైగా ఓట్లు వచ్చినాయి. మనం నగరికి వెళ్తే రోజా అక్కడ జనసేన బీఎస్పీకి ఇచ్చింది నగర సీట్ని. అక్కడ రోజా అతి కష్టం మీద 2,400 ఓట్ల మెజారిటీతోటి బయటపడింది. అక్కడ బీఎస్పీకి దాదాపు 6,000 ఓట్లు దాకా వచ్చినాయి. తిరుపతి తీసుకుంటే తిరుపతిలో కూడా జనసేన అభ్యర్థికి దాదాపు 30,000 దాకా ఓట్లు వస్తే అక్కడ టీడీపీ 1,500లో 2,000 ఓట్లతో టీడీపీ ఓడిపోయింది. అలాగే తణుకులో చూసుకుంటే కారుమూరి నాగేశ్వరరావు ఇప్పుడు మంత్రిగా ఉన్నారు, ఆయన 2,400 ఓట్లు 2,200 ఓట్లతో గెలిచాడు. అక్కడ దాదాపు 30,000-40,000 ఓట్లు జనసేనకు వచ్చాయి. అంటే ఈ లెక్కలన్నీ వేసుకుంటే జనసేన వల్ల టీడీపీ నష్టపోయింది. జనసేన అనేది లేకపోతే ఆ సీట్లు ఆ ఎంపీ సీట్లు అని కూడా టీడీపీ ఖాతాలో పడాయి. అంత టైట్ పరిస్థితిలో కూడా ఇప్పుడు మారుతుంది కాబట్టి 2024 పరిస్థితికి డైనమిక్స్ అన్ని మారిపోతాయి, ప్రజాభిప్రాయం మారుతుంది. ఆ మారిన పరిస్థితుల్లో ఎవరి ఓటు బ్యాంకు వాళ్ళ వైపు సర్దుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకరికొకరు చేదోడవుతారు,
ఒకరికొకరు సహాయం చేసుకొని ఈ పొత్తులు ఫలించే అవకాశం ఉంటుందని వీళ్ళ లెక్క. ఆ లెక్క ఫలించవచ్చు, ఫలించకపోవచ్చు. ఎందుకంటే 2009లో చూసుకుంటే రాజశేఖర రెడ్డిని ఓడించడం కోసం టీడీపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం ఈ 4 పార్టీలు మహాకూటమిగా కలిసి పోటీ చేస్తే 158 సీట్లతోటి రాజశేఖర రెడ్డి మళ్ళీ గవర్నమెంట్ను నిలబెట్టుకున్న పరిస్థితి చూసాం. ఆ ఎలక్షన్లో చిరంజీవి కూడా ప్రజారాజ్యం పార్టీతోటి తొలిసారిగా పోటీ చేశాడు. ఆయన 60-65 లక్షల ఓట్లతోటి 18 సీట్లతోటి ఆయన గెలుచుకున్నాడు. అంటే 4 పార్టీలు గెలిస్తే 2 పార్టీలు గెలిస్తే ప్రభుత్వాన్ని ఓడించాలని కూడా ఎక్కడా లేదు. కాకపోతే ఈ పార్టీలు వేసుకునే లెక్కలు కానీ, ఈ పార్టీలు వేసుకునే అంచనాలు కానీ ఆ దిశగా ఉంటాయి. ఆ దిశగానే ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు, ఆ దిశగానే ఇప్పుడు జనసేన మాట్లాడుతూ ఉందని మనం అనుకోవచ్చు. దేవి అంటే చంద్రశేఖర్ మీరు చెప్పినట్టుగానే 2024 డైనమిక్స్ మారచ్చు, ఈక్వేషన్స్ మారచ్చు. సరే, అందులో భాగంగానే వీళ్ళు ఊహించిన విధంగానే ఒకవేళ అధికారం హస్తగతం అయితే గనక 40 ఏళ్ల సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సీఎం సీటు పవన్ కళ్యాణ్కి త్యాగం చేస్తారా? ఖచ్చితంగా ఇక్కడ పరిస్థితి ఏంటంటే అవసరాల రీత్యా రాజకీయాలు నడుపుతూ ఉంటారు. మనం చూసాం, ఒక పార్టీ ఒకసారి ఇంకొక పార్టీ. ఇప్పుడు తమిళనాడులో డిఎంకే ఉంది, ఒకప్పుడు బీజేపీతో కలిసి ఉంది. ఇదే మమతా బెనర్జీ ఇప్పుడు కాలు దూకుతా ఉంది మోడీ మీద, బీజేపీ మీద. ఆ మమతా బెనర్జీ కూడా వాజ్పేయి ఉన్నప్పుడు కేంద్రంలో అధికారాన్ని పంచుకుంది. అంటే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరో ఉండరు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి 40 ఏళ్ల అనుభవం ఉంది, నేను సీనియర్ని, నా పార్టీకి ఎక్కువ ఓట్లు ఉన్నాయి, నేనెందుకు పవన్ కళ్యాణ్కి సీఎం పదవి ఇవ్వాలి అని ఒక నిర్ణయం తీసుకుంటే ఆ లెక్కలు వేరుగా ఉంటాయి, ఆ పార్టీ పోరాడాల్సిన తీరు వేరుగా ఉంటుంది. అయితే ఈ పంపకాలలో ఏది బెటర్ అనుకుని చంద్రబాబు ఫీల్ అవుతారో దాన్నే ఆయన అమలు చేసే అవకాశం ఉంటుంది. పవన్ కళ్యాణ్ వద్దు అనుకుంటే గెలవడానికి అంత స్తోమత స్థాయిని టీడీపీ సాధించాలనే లెక్క కూడా ఆ పార్టీ వేసుకోవాల్సి ఉంటుంది. లేదు, ఇతనితో కలిస్తేనే మనం అవుతాము, మన పార్టీ నిలబెట్టుకుంటాం, తర్వాత పరిస్థితి తర్వాత ఎలా ఉంటుందో, ఎవరితో ఎవరు ఉంటారో అనేది పక్కన పెట్టుకుంటే పవన్ కళ్యాణ్ పెడుతున్న ఈ డిమాండ్లన్నీ కూడా ఆమోదించాల్సిన పరిస్థితి ఏర్పడతాయి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అయితే ఈసారి అడుగుతాడు, పవర్లో షేర్ అడుగుతాడు అనేది ఒక ప్రచారం ఉంది. ఈ రోజు ఆయన మాటల పట్టి ఖచ్చితంగా ఆయన పవర్లో షేర్ అడగబోతున్నాడని అర్థమవుతోంది. పవర్లో షేర్ అంటే 2-3 మంత్రులు తీసుకోవటమో, లేకపోతే 4-5 పెద్ద క్యాబినెట్లు పోర్ట్ఫోలియోలు తీసుకోవటమో కాదు. సీఎం పదవిని షేర్ చేసుకోవడం అనేది ఆయన మాటల్లో ఉన్న అర్థంగా మనకు కనిపిస్తోంది. ఇంతకు ముందు కూడా మేము వస్తూ ఉన్నాం. ఈసారి పొత్తులు అనేవి పవర్ షేరింగ్తో ఉంటేనే పండుతాయి తప్ప కేవలం చంద్రబాబుని సీఎం చేయడానికే మరొకసారి పవన్ కళ్యాణ్ జనం దగ్గరికి వెళ్తే ఆయన కూడా రిసీవ్ చేసుకునే పరిస్థితి ఉండకూడదు అనేది జనం అనుకుంటా ఉన్నారు. వైసీపీ కూడా మైండ్ గేమ్ ఇప్పటికే స్టార్ట్ చేసింది. పవన్ కళ్యాణ్ అభిమానులందరూ కూడా పవన్ కళ్యాణ్ సీఎం చేయాలనుకుంటే పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన దత్తపుత్రుడిగా, చంద్రబాబు దత్తపుత్రుడిగా చంద్రబాబుని సీఎం చేయాలని చూస్తున్నానంటూ ఒక ఫ్రిక్షన్ తెచ్చే పరిస్థితి వాళ్ళ మధ్య తెచ్చే ప్రయత్నం చేస్తా ఉంది. ఎందుకంటే సీట్ షేర్ తో పాటు పవర్ ని కూడా షేర్ చేసుకోవాలనే ఒక ప్రయత్నం జరగాలి వీళ్ళిద్దరి మధ్య. ఆ ప్రయత్నం జరిగితే అది మీరు అన్నట్టుగా చంద్రబాబు ఒప్పుకుంటేనేమో ఈ 2 కలుస్తాయి, ఒప్పుకోకపోతే ఎవరి దారి వాళ్ళు అవుతుంది.